రేవంత్ రెడ్డి పెయింటర్గా కెరీర్ మొదలుపెట్టి తర్వాత రాజకీయాల్లోకి వచ్చి సీఎం స్థాయికి ఎదిగారు. రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతివిమర్శలు పక్కన పెడితే తనదైన శైలి, తన పోరాట పటిమ విషయంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. తెలంగాణలో ఇక టీఆర్ఎస్ కు ఎదురులేదు అనే పరిస్థితి నుండి ఆ పార్టీని ఓడించిన కాంగ్రెస్ కు సారథిగా వ్యవహరించారు. ఎంతో మందికి రోల్ మోడల్ అయ్యారు. అయితే రేవంత్ రెడ్డి కాలేజ్ టైంలో ఆర్ఎస్ఎస్ ఏబీవీపీలో ఉన్న పెళ్లయ్యాక పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చారు. రేవంత్ రాజకీయాల్లోకి రావడం ఆయన భార్య గీతకు అప్పట్లో ఇష్టం లేకున్నా తన భర్త ఇష్టానికి ప్రాధాన్యమిచ్చారు. ఆ క్రమంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. కేవలం రాజకీయ అంశాల్లోనే కాదు, తమ లవ్ మ్యారేజ్ విషయంలోనూ అనేక ఇబ్బందులను ఎదుర్కొని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. రేవంత్ రెడ్డి, గీతారెడ్డిలది సినిమాను తలపించే లవ్ స్టోరీ అని చెప్పవచ్చు. ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని సీఎం స్థాయికి వచ్చిన రేవంత్ రెడ్డి సక్సెస్లో భాగమైన కీలక వ్యక్తుల్లో ముఖ్యమైన వ్యక్తి గీతారెడ్డి. ప్రస్తుతం రేవంత్ ఫ్యామిలీ లైఫ్ లవ్ స్టోరీ కూడా వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి, గీతా లవ్ స్టోరీ, ఫ్యామిలీ లైఫ్కి సంబంధించిన అంశాలను తెలుసుకుందాం. రేవంత్ రెడ్డి, గీతారెడ్డి చదువుతున్న సమయంలోనే ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతోనే 1992 మే 7న వీరి పెళ్లి జరిగింది. వీరి లవ్ స్టోరీ విషయానికి వస్తే 1985 నుండి రేవంత్ రెడ్డి ప్రింటింగ్ ప్రెస్ అండ్ పెయింటింగ్ వర్క్స్ మొదలుపెట్టారు. నారాయణగూడలో ఈ ప్రెస్ ఉండేది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేశారు. తరువాత రేవంత్ రెడ్డి కొన్నాళ్లకు బంధువులు, ఫ్రెండ్స్ కలిసి నాగార్జున సాగర్ బోటింగ్ టూర్ కి వెళ్లారు. ఆ టూర్ కి వచ్చిన వారిలో ఒకరు గీతారెడ్డి. అప్పుడే ఒకరినొకరు చూసుకోవడం అని చెప్పవచ్చు. అప్పట్లో గీతారెడ్డి ఇంటర్ పూర్తి చేశారు. ఆ తరువాత అప్పుడప్పుడు బయట ఎప్పుడైనా కామన్ గా తారసపడినప్పుడు మాట్లాడేవారు. ఓసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ రేవంత్ రెడ్డి గీతారెడ్డికి పోస్టు ద్వారా లేఖ రాశారు. ఆ లేఖ గీతారెడ్డి తండ్రి హోల్సేల్ కిరోసిన్ డీలర్ అయిన పద్మారెడ్డికి అందింది. ఆయన ఆ లేఖ చదివి రేవంత్ రెడ్డి అంటే ఎవరు అని అడిగారట. లేఖ రాసేంత చనువున్న ఫ్రెండ్స్ లేరని గీతారెడ్డి చెప్పడంతో ఆ లేఖను చించి పక్కన పడేశారట పద్మారెడ్డి. పద్మారెడ్డి సూదిని జైపాల్ రెడ్డికి స్వయాన తమ్ముడు. అప్పట్లో వీరి కుటుంబం ఉమ్మడిగా ఉండేది. ఆ లేఖ ఘటన తరువాత కూడా రేవంత్ గీతారెడ్డితో అప్పుడప్పుడు బయట కలిసినప్పుడు మాట్లాడేవారు. ఓ రోజు గీతారెడ్డికి విషయం చెప్పేశారట రేవంత్ రెడ్డి. అయితే ఐ లవ్ యూ లాంటి పెద్ద పదాలు చెప్పలేదని, ఇష్టమని, పెళ్లి చేసుకుందామనే విధంగా చెప్పారని గీత ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రపోజల్ పై గీతారెడ్డి మాట్లాడుతూ ఆలోచించి చెప్తానని చెప్పారట. అయితే ఆ విషయంలో రేవంత్ కి ఎలాంటి సందేహాలు లేవని, తనకు కొంత టెన్షన్ అనిపించిందని అన్నారు. ఇంట్లో విషయం తెలియడంతో ఇప్పుడే కాదు, విద్యాభ్యాసం పూర్తి చేశాక చూద్దాం అని అన్నారట. ఆ క్రమంలో గీతారెడ్డి ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో డిగ్రీ చేశారు. జైపాల్ రెడ్డి అప్పటికే కాంగ్రెస్ లో కీలక నేతగా ఉండడంతో ఢిల్లీలో ఆయన సంరక్షణలో ఉండేవారు గీతారెడ్డి. ఇక్కడ కొందరు మరికొన్ని విషయాలు చెప్తారు. గీతారెడ్డి ఢిల్లీలో ఉన్న సమయంలో పలుమార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి మరీ కలిసేవారట. నెలకోసారైనా ఢిల్లీ వెళ్లి వచ్చేవారని చెప్తారు. అలా డిగ్రీ పూర్తయ్యాక పెళ్లి ప్రతిపాదన తెస్తే గీతారెడ్డి ఇంట్లో అప్పటికీ కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయట. రేవంత్ రెడ్డి దూకుడు మనస్తత్వం, ఏబీవీపీ విద్యార్థి సంఘంలో కార్యకలాపాలు, రాజకీయాల్లో గొడవలు, ఆర్థికంగా పూర్తి స్థాయిలో నిలదొక్కోలేకపోవడం లాంటి కారణాలున్నాయని చెబుతారు. అయితే తన ఇష్టాన్ని గమనించి అంగీకరించాల్సి వచ్చిందని, పెద్దల సమక్షంలోనే అందరి అంగీకారంతోనే పెళ్లైందని చెబుతారు. ఇక్కడే రేవంత్ రెడ్డికి సంబంధించిన వారు మరికొన్ని అంశాలు చెబుతారు. వివాహమైన తర్వాత చాలా రోజుల వరకు జైపాల్ రెడ్డి, పద్మారెడ్డి కుటుంబంతో రేవంత్ రెడ్డి దూరంగా ఉన్నారని చెబుతారు. పద్మారెడ్డి కుటుంబం నుండి రాకపోకలు ఉన్న జైపాల్ రెడ్డి చాలా కాలం పాటు రేవంత్ రెడ్డితో మాట్లాడలేదని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. కేవలం రేవంత్ రెడ్డి దూకుడుతనంతో సమస్యలు వస్తాయనే ఉద్దేశమే జైపాల్ రెడ్డి మాట్లాడకపోవడానికి కారణమని చెబుతారు. అయితే వివాహం అయ్యాక చాన్నాళ్లకు రేవంత్ రెడ్డి వ్యక్తిత్వం అర్థమయ్యాక జైపాల్ రెడ్డి గారు రేవంత్ రెడ్డితో మాట్లాడేవారు. రాజకీయంగా రేవంత్ రెడ్డి టీడీపీలో ఉండగా జైపాల్ రెడ్డి కాంగ్రెస్లో ఉండేవారు. కేంద్ర మంత్రిగా చేశారు. రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్లోకి వచ్చాక మాత్రమే రాజకీయ చర్చలు ఉండేవని చెబుతారు. ఇక వివాహమయ్యాక కొన్నాళ్ల పాటు రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ప్రింటింగ్ ప్రెస్ వ్యాపారం చేయడంతో పాటు విద్యార్థి, యువజన రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. ఆ క్రమంలో తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. టీఆర్ఎస్ పార్టీ కంటే ముందే తెలంగాణ నినాదానికి మద్దతు పలికిన రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ఏర్పాటయ్యాక ఆ పార్టీలోకి వెళ్లారు. అయితే పెళ్లికి ముందే గీతారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉండాలని ప్రతిపాదిస్తే చూద్దాంలే అన్నారట రేవంత్ రెడ్డి. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్తున్న సమయంలో గీతారెడ్డి ఆ అంశాన్ని ప్రశ్నిస్తే చూద్దామని చెప్పాను గాని రాజకీయాల్లో చేయను అని చెప్పానా అని సరదాగా వ్యాఖ్యానించారని చెబుతారు గీతారెడ్డి. రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంలో గీతారెడ్డి సహకారం కూడా చాలా ఉందని చెప్పవచ్చు. ఏదైనా సబ్జెక్ట్ పై మాట్లాడాలనుకుంటే రేవంత్ రెడ్డి చాలా స్టడీ చేస్తారని,
ఏదైనా సమస్యకు సంబంధించి ఒక్కోసారి రాత్రంతా స్టడీ చేస్తారని చెప్పారు. కొన్ని సందర్భాల్లో రన్నింగ్ నోట్స్ రాయడం, బుల్లెట్ పాయింట్స్ రాసుకోవడంలో హెల్ప్ చేస్తారు గీతారెడ్డి. ఇక తన పెళ్లి సమయంలో రేవంత్ రెడ్డి తనకు చైన్ గిఫ్ట్ గా ఇచ్చారని, పెళ్లైన 2-3 ఏళ్లకు తాను రేవంత్ కి బ్రేస్లెట్ పెడితే ఎవరికో ఇచ్చేశారని, వస్తువులపై రేవంత్ కి పెద్దగా సెంటిమెంట్లు ఉండవని వ్యాఖ్యానించారు గీతారెడ్డి. అదే సమయంలో గీతారెడ్డిని రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ అని పిలుస్తారు. రేవంత్ రెడ్డికి సమయం ఉంటే కుటుంబంతో ఉండాలని కోరుకుంటారట. 2-3 ఏళ్లకోసారి సమయం ఉన్నప్పుడు టూర్లకు వెళ్తారు. వీరి కుమార్తెకు 2015లో భీమవరం ప్రాంతానికి చెందిన పారిశ్రామికవేత్త అయిన సత్యనారాయణ రెడ్డితో వివాహమైంది. అప్పట్లో ఓటుకు నోటు కేసులో రేవంత్ కొన్నాళ్ల పాటు జైల్లో ఉన్నారు. అప్పటికే వీరి వివాహం నిశ్చయమైంది. దీంతో జైలు నుండి ప్రత్యేక అనుమతితో వీరి నిశ్చితార్థానికి హాజరయ్యారు రేవంత్ రెడ్డి. ఇక నైమిషారెడ్డి సత్యనారాయణ దంపతులకు ఒక కుమారుడు, పేరు రేయాన్ష్. అయితే తాను మాత్రం తమ మనువడిని రుద్రదేవ్ అని పిలుచుకుంటానని రేవంత్ వెల్లడించారు. ఇక అప్పట్లో కొడంగల్ నియోజకవర్గంలో రాజకీయాలు వేరుగా ఉండేవి. గతంలో రేవంత్ రెడ్డిపై కొడంగల్ నియోజకవర్గంలో గడ్డపారతో ప్రత్యర్థులు దాడి చేశారు. దీంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన వ్యక్తమైంది. రేవంత్ రెడ్డి బ్రదర్స్తో పాటు తన కుటుంబం సపోర్ట్గా ఉన్నప్పటికీ భర్త విషయంలో చాలా టెన్షన్ పడ్డారు గీతారెడ్డి. ఓటుకు నోటు కేసు టైంలో, అరెస్ట్ అయిన టైంలో రేవంత్ కుటుంబం చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఓవైపు కుమార్తె పెళ్లి నిశ్చయమైంది. రేవంత్ రెడ్డి జైల్లో ఉన్నారు. జైలు నుండి ప్రత్యేక అనుమతితో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు రేవంత్ రెడ్డి. తమ జీవితంలో ఆ విషయం మర్చిపోలేనని చాలాసార్లు చెప్పారు రేవంత్ రెడ్డి. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇంటిపై పోలీసులు దాడి చేశారు. తలుపులు బద్దలు కొట్టి మరీ లోపలికి వెళ్లారు. ఆ టైంలో అంతటి భయానక పరిస్థితుల్లోనూ గీతారెడ్డి తన కుమార్తెను హత్తుకుని ఓదార్చుతున్న ఫోటో వైరల్ అయింది. రేవంత్ రెడ్డి ఆస్తులపై ఐటీ రైట్స్ జరిగిన టైంలో గీతారెడ్డి తండ్రి పద్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జూబ్లీహిల్స్లోని ఇల్లు తమ కుమార్తెదేనని, మరో ఇల్లు కూడా తన కుమార్తెదేనని, కేవలం రాజకీయ కక్షతోనే ఐటీ రైట్స్ జరిపించారని తమ కుమార్తెకు, అల్లుడికి మద్దతుగా నిలిచారు పద్మారెడ్డి. రేవంత్ రెడ్డి బిజీ స్కెడ్యూల్ కారణంగా బయటే ఎక్కువగా ఉంటారు. ఆయన ఆరోగ్యం విషయంలో, ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు గీతారెడ్డి. రేవంత్ రెడ్డి సహాయకులతో ఎప్పటికప్పుడు మాట్లాడి ఏర్పాట్లు చేస్తారు గీతారెడ్డి. తనకు ఏమాత్రం సమయం దొరికినా కుటుంబంతో గడిపేందుకు ప్రాధాన్యం ఇస్తానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు రేవంత్ రెడ్డి. నెలకు 2-3 సినిమాలు ఫ్యామిలీతో కలిసి చూస్తారు. రేవంత్ రెడ్డి తొలిసారిగా జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల విషయంలో తాను బాగా టెన్షన్ పడినట్టు గీత చెప్తారు. కాగా ఏమైనా ముఖ్యమైన కార్యక్రమాలకు బయటకు వెళ్లి తిరిగి వచ్చిన సమయంలో తన కుమార్తె హారతి ఇస్తుందని చెబుతారు. తన కుమార్తె నిశ్చితార్థం, వివాహ కార్యక్రమం సమయంలోనూ సీఎం కేసీఆర్ తనపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారని, ఆ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోనని గతంలో రేవంత్ రెడ్డి తన అనుచరులతో వ్యాఖ్యానించినట్టు కూడా ప్రచారం జరిగింది. ఇక రేవంత్ రెడ్డికి 7 బ్రదర్స్, ఒక సిస్టర్ ఉన్నారు. అందరితోనూ సత్సంబంధాలున్నాయి. ఇటు తన కుటుంబం, రేవంత్ రెడ్డి వైపు నుండి ఉన్న కుటుంబం కూడా పూర్తిగా సహకరిస్తుందని చెబుతారు గీతారెడ్డి. మొదట కొన్ని అంశాల్లో అభ్యంతరాలున్నా తరువాత తమ పట్టుదల, శ్రమ చూసి వాళ్ళు కూడా సహకరిస్తున్నారని చెప్పారు. ఇక ఇంట్లో రేవంత్ రెడ్డికి గీతారెడ్డితో పాటు కుమార్తె కూడా అన్నింట్లో సపోర్ట్ చేస్తారని చెప్పవచ్చు. చాలా వరకు రేవంత్ రెడ్డి దృష్టికి రాకుండానే, ఫ్యామిలీకి ఇబ్బంది రాకుండానే పరిష్కరిస్తారని రేవంత్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. నార్మల్ గా అయితే 2-3 తోడబుట్టిన వారు ఉన్న కుటుంబంలో పెళ్లిళ్ళయ్యాక రకరకాల భేదాభిప్రాయాలు వస్తాయి. అయితే రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఫ్యామిలీ అంతా ఒక్కటిగానే ఉంటాయి. అన్నదమ్ములందరినీ ఒక్క తాటిపై నడిపించే విషయంలో అటు రేవంత్ రెడ్డి ప్రయత్నం ఎంత ఉందో గీతారెడ్డి ప్రయత్నం కూడా అంతే ఉందని చెప్పవచ్చు. ఇవి రేవంత్ రెడ్డి, గీతారెడ్డి లవ్ స్టోరీ, ఫ్యామిలీ లైఫ్ కి సంబంధించిన అంశాలు.